అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య కృత్రిమ మేధో సదస్సు మీద ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది సడన్గా చొరబడి ఒక చిన్న కమోషన్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్, పోలీసులు బయటికి తరిమేసిన తర్వాత వాళ్ళ మీద కోర్టు కేసు అయి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద కొంతమంది ఈ సూడో మేధావులు, కాంగ్రెస్ వాళ్ళు ఓ పెద్ద సోషల్ మీడియాలో క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు. ప్రొటెస్ట్ చేయటం కూడా తప్పేనా? ప్రొటెస్ట్ చేయటం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కు. ప్రొటెస్ట్ చేసినందుకు వీళ్ళ మీద ఇంత పెద్ద చర్యలు తీసుకుంటారా, ఇవి చేస్తారా అని అంటూ ఉన్నారు. సరే, ఒక కాంగ్రెస్ ఫంక్షనరీ అయితే నెహ్రూ, గాంధీ గారితో వీళ్ళను పోలుస్తూ ఆ ప్రొటెస్ట్లు అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు, దీంట్లో తప్పే ఉన్నదన్న రకంలో మాట్లాడుతున్నారు. ఒక తడవ ఈ యూత్ కాంగ్రెస్ యొక్క చరిత్రను పరిశీలిద్దాం. కాంగ్రెస్కు యూత్ కాంగ్రెస్కు ఏమైనా సంబంధం ఉందా? దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్కు, ఆ పైన అధికారం అనుభవించిన కాంగ్రెస్కు ఏమైనా సంబంధం ఉన్నదా? ఎటువంటి సంబంధము లేదు. యాక్చువల్గా దేశానికి స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకే గాంధీ గారు అసలు కాంగ్రెస్ డిస్బాండ్ చేసేయమన్నారు. డిస్బాండ్ చేసి ఇతర పొలిటికల్ పార్టీస్ను లెట్ దెమ్ ఫైట్ ది పొలిటికల్ బ్యాటిల్స్ అన్నవారు గాంధీ గారు. కానీ నెహ్రూ గారు దీన్ని ఇట్లాగే కొనసాగించటం జరిగింది. మరి ఆ పైన యూత్ కాంగ్రెస్ ఏ రకంగా పరిణితి చెందింది? ఈ యూత్ కాంగ్రెస్కు స్వాతంత్ర్య సమరంలో పాల్గొని ప్రొటెస్ట్ చేసిన కాంగ్రెస్కు ఎట్లాంటి సంబంధము లేదు. ఈ యూత్ కాంగ్రెస్కి ఏదైనా సంబంధం ఉంది అంటే ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఉన్న యూత్ కాంగ్రెస్కు ఈ కాంగ్రెస్కు సంబంధం ఉందని చెప్పుకోవాలి. నష్బందీకి సంబంధం ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, లేకపోతే ఈ అధికారాన్ని అండగా పెట్టుకొని ఒక రకంగా రాజ్యం వెళ్ళినటువంటి యూత్ కాంగ్రెస్ ఈరోజు సడన్గా అధికారం లేకపోయేటప్పటికీ బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. రెండవది, వీళ్ళు చేసిన ఈ ప్రొటెస్ట్ ఎక్కడ మామూలుగా ప్రొటెస్ట్ చేయడానికి, ఎవరు నాన్ వైలెంట్గా చేయడానికి కాదంటారు. దేశ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఒక అంతర్జాతీయ సమావేశం జరుగుతున్న చోట దొంగతనంగా చొరబడి ఒక ప్రొటెస్ట్ చేయటం అనేటటువంటిది చాలా చాలా హేహ్యమైనటువంటి చర్య. అందుకోసమే దీనిని చాలా సీరియస్గా కోర్టు కూడా పరిగణించడం జరిగింది. అటువంటి దానిని ఏదో వీళ్ళు చేసినటువంటిది ఒక పెద్ద స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ప్రొటెస్ట్లతో పోల్చుకుంటూ జస్టిఫై చేయడానికి ప్రయత్నించటం అనేటటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. చాలా మంచి విషయం ఏంటి అంటే ఈ ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ చర్యను ఖండించాయి. అది సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, మాయావతి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు కూడా దీనిని సపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే ఇది సపోర్ట్ చేయదగినటువంటి చర్య అయితే మాత్రం కాదు. సో ఇది ఏదో చాలా గొప్ప కార్యక్రమం వీళ్ళు నిర్వహించారన్నట్ల భావించి దీనిని వెనుకేసుకొని రావటం మాత్రం ఆ వెనక్కేసుకొని వచ్చేటటువంటి వాళ్ళ స్మాల్ మైండెడ్నెస్నే తెలుపుతుంది. థ్యాంక్ యూ.